ఓట్లతో ప్రజాస్వామ్యం అపహాస్యం అవుతుందని టీపీసీసీ జనరల్ సెక్రటరీ ఫిరోజ్ ఖాన్ ఆవేదన వ్యక్తం చేశారు. గత ఎన్నో సంవత్సరాలుగా ఎంఐఎం పార్టీ ప్రాతినిధ్యం వహిస్తున్న హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో మొత్తం ఓట్లు 21 లక్షల ఉండగా 6,64,000 ఓట్లు నకిలీవే ఉండటం ఇందుకు నిదర్శనమన్నారు. ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్యాన్ని భారతదేశంలో ఓటింగ్ ప్రక్రియ అత్యంత పారదర్శకంగా కొనసాగితేనే ప్రజాస్వామ్యం వర్ధిల్లుతుందని తెలిపారు. అలాంటిది ఒక్క పార్లమెంట్ నియోజకవర్గంలోని ఈ స్థాయిలో నకిలీ ఓట్లు ఉండటం ఏమిటని ప్రశ్నించారు. బూత్ లెవెల్ ఆఫీసర్స్ అవినీతి అక్రమాలతోనే ఈ స్థాయిలో బోగస్ ఓట్లు నమోదయ్యాయని విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికల ముందు రాష్ట్ర ఎన్నికల అధికారి వికాస్ రాజ్, జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్లకు విజ్ఞప్తి చేయక చర్యలకు ఉపక్రమించిన కొద్ది రోజులకే అప్పటి మంత్రులు హరీష్ రావు, కేటీఆర్లు వారిపై తీవ్ర ఒత్తిడి తెచ్చారని ఆరోపించారు. ఒకే ఇంటి నెంబర్ పై 600 పైచిలుకు ఓట్లు ఉండటం ఏమిటని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఓట్లు, డూప్లికేట్ ఓట్లు, అవకతవకలు గురించి సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మీతో మాట్లాడుతున్నా. టోటల్ 21 lakh ఓటర్లు ఉన్నాయి హైదరాబాద్లో. దానిలో 6,64,000 బోకస్, డూప్లికేట్, దొంగ ఓట్లు ఉన్నాయి. మొత్తం అలిగేషన్ పెట్టలేను, ఎవిడెన్స్ ప్రూఫ్ ఇస్తున్నా. 6 కేటగిరీస్లో మేము చేసినాం. ఫస్ట్ కేటగిరీ ఫోటో సిమిలారిటీ, దానిలో 1,16,000 ఓట్లు ఉన్నాయి. ఆ ప్రూఫ్లు మీకు ఇచ్చిన. సెకండ్ షిఫ్టెడ్ ఓటర్స్, అది 2,88,000 ఉన్నాయి. థర్డ్ కేటగిరీ సింగిల్ ఓటర్, అంటే ఒక్క ఇల్లు మీద ఒక సింగిల్ ఓటర్. ఎంతమంది ఉన్నారు టోటల్ హైదరాబాద్లో? 1,74,000. ఎట్లా ఉంటారు తమ్ముడు? 1,74,000. ఇప్పుడు ఒకవేళ మీరు మలక్పేట్లో ఉన్నారు, మలక్పేట్లో సింగిల్ ఓటర్ 29,000 ఉన్నారు. మీ గల్లీలో ఎవరైనా సింగిల్ ఉంటారు, ఒక్కరు ఉంటారు. మీ బస్తీలో 2-3 ఉంటారు. మొత్తం ఈ కాన్స్టిట్యూన్సీలో 28,000. ఇట్లా చూస్తే 1,74,000 సింగిల్ ఓటర్లు. ఇది ప్రూఫ్లు ఇచ్చినాం. దాని తర్వాత డెత్ ఓటర్స్ టోటల్ హైదరాబాద్లో 15,000. దానికి డెత్ సర్టిఫికేట్ పెట్టినాం. ఫిఫ్త్ కేటగిరీ మోర్ దెన్ 50 ఓటర్స్. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా 6 ఓటర్స్ కంటే ఎక్కువ ఉంటే ఆ బిఎల్ఏతో అంటే బూత్ లెవెల్ ఆఫీసర్, బూత్ లెవెల్ ఏజెంట్తో పోవాలి, వెరిఫికేషన్ చేయాలి, చేసి రిపోర్ట్ సబ్మిట్ చేయాలి డిప్టీ కమిషనర్కి. కానీ మీరు చూస్తే హైదరాబాద్లో 53,000 ఓటర్లు 680 హౌజెస్లో ఉన్నారు. అయితే ఇది 680 హౌజెస్, దానిలో 53,000. ఒక ఎగ్జాంపుల్ యాకుత్పురా మీకు ఇస్తే, యాకుత్పురా టోటల్ కాన్స్టిట్యువెన్సీలో 82 హౌజెస్ ఉన్నాయి. 82 హౌజెస్లో 6,500 ఉన్నారు. ఒక హౌస్ నెంబర్ చెప్తాను. హౌస్ నెంబర్ 18-1-423/3/A/1. ఆ హౌస్లో 662 ఓటర్స్ ఉన్నారు. ఒక్క ఇంటి మీద, అది కూడా ఆ ఇల్లు 250 స్క్వేర్ యార్డ్. ఇట్లా టోటల్ హైదరాబాద్లో డ్రామా నడుస్తుంది. 53,000 ఓటర్లు 680 హౌజెస్లో ఉన్నారు. అది కూడా ప్రూఫ్లు ఇచ్చిన. 6th కేటగిరీ అక్కడ ఇల్లు ఉండదు. ఇల్లు ఉంటే హౌస్ నెంబర్ ఉండదు, ఎపిక్ నెంబర్ దాని ఉంటుంది, నంబర్ ఫ్లాట్ నెంబర్ ఉంటుంది, వార్డ్ నెంబర్ ఉంటుంది, సర్వే నెంబర్ ఉంటుంది, హాల్ టికెట్ నెంబర్ ఉంటుంది, ఇల్లు ఉండదు. ఇప్పుడు దాకా గోస్ట్ ఓటర్లు అని మీరు విన్నారు. ఇక్కడ గోస్ట్ ఇల్లు కూడా ఉన్నది. అక్కడ ఇల్లు ఉండదు, ఓటర్ ఉంటుంది. ఇల్లు ఉంటే ఆ నెంబరే ఉండదు. ఈ 6 కేటగిరీస్లో మేము టోటల్ 6,64,000 ఓటర్లు ఉన్నాయి అని మేము మీకు ప్రూఫ్లు ఇచ్చినాం. చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రాజీవ్ కుమార్ గారికి ఇచ్చేసిన 330 పోయి వికాస్ రాజ్ గారు సిఓకి ఇస్తున్నా. దాని తర్వాత జిహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాజ్ గారికి ఇస్తున్నా. లాస్ట్ పాయింట్, మా మొత్తం 2 months నుంచి
రాత్రి పగలు పని చేసుకొని రైట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ నుంచి తెప్పించి మున్సిపల్ ఆఫీస్ తిరిగి బిఎల్ఓస్కి పట్టుకొని బిఎల్ఎస్కి పట్టుకొని మహిళా టీం తయారు చేసుకొని కూకట్పల్లిలో ఒక వార్ రూమ్ పెట్టి 2 నెలల నుంచి ఒక 100 మంది దీని వెనక పని చేసినాం. ఏం మా ఫైండింగ్లో వచ్చింది అంటే టోటల్ హైదరాబాద్లో 2,78,000 హౌజెస్, దానిలో అసలు 2,74,000 హౌజెస్కి అసెస్మెంట్ లేదు. అంటే ట్యాక్స్ కట్టరు, ట్యాక్స్ ఇప్పుడు దాకా కట్టలేదు. ఒక లెక్క వేసుకుంటే 50 స్క్వేర్ యార్డ్స్ ఉంటే కూడా 3,000 రూపీస్ మనం కట్టాలి. 2,78,000 డివైడ్ ఇంటూ 3,000 మీరు పెడితే మినిమం 65 crores. ఇది పెద్ద స్కామ్. ఈ స్కామ్లో సహకారం ఎవరు చేస్తున్నారు? లోకల్ ఎమ్మెల్యే, లోకల్ కార్పొరేటర్, డివిజన్ ప్రెసిడెంట్, వార్డ్ ప్రెసిడెంట్, ట్యాక్స్ కలెక్టర్, ట్యాక్స్ ఇన్స్పెక్టర్, సూపరింటెండెంట్, మున్సిపల్ డీసీ అందరు కలుసుకొని మొత్తం హైదరాబాద్లో గవర్నమెంట్ ఖజానాకి ఒక 65 crores దాకా సంవత్సరంకి లాస్ అవుతుంది. ఇల్లులు ఉంటే అసెస్మెంట్ ఉండాలి. ఇది మా ఫైండింగ్లో వచ్చింది. దాని తర్వాత ఈ అఫ్కతోకలు కారణం ఎవరు? బూత్ లెవెల్ ఆఫీసర్. వాళ్ళే యాడ్ చేస్తారు, వాళ్ళే డిలీట్ చేస్తారు. వాళ్ళు పోయి ఇన్ఫర్మేషన్ డీసీకి ఇస్తారు, డిప్టీ కమిషనర్కి. డిప్టీ కమిషనర్ దగ్గర కుంజీ ఉంటుంది, ఆ కుంజీతో డిలీట్ అవుతుంది, యాడ్ అవుతుంది. 100 సార్లు నేను చెప్పిన బిఎల్ఓ మీద క్రిమినల్ కేసు పెట్టు, నేను కంప్లైంట్ ఇస్తా. వాళ్ళు చీటింగ్ చేస్తున్నారు, బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ చేస్తున్నారు, కాన్స్పరసీ చేస్తున్నారు. వాళ్ళకు సస్పెండ్ చేయండి, డిపార్ట్మెంట్ ఎంక్వైరీ పెట్టండి. భయం వస్తుంది. నా పోరాటం ఒకటే, ఫేర్, ఫ్రీ, ట్రాన్స్పరెంట్ ఎలక్షన్ కావాలి, సేఫ్ డెమోక్రసీ కావాలి. మదర్ ఆఫ్ ఆల్ కరప్షన్ ఈజ్ ఎలక్ట్రల్ కరప్షన్. నేను 5 times ఎలక్షన్ ఓడిపోయినా, బోకస్ ఓటర్ కారణంతోనే ఓడిపోయినా. మొన్న కూడా 2000తో ఓడిపోయినా, బోకస్ ఓట్లు ఉన్నాయని ఓడిపోయినా. ఇది ఇప్పుడు ఓపెన్ సీక్రెట్ అయిపోయింది. ఫస్ట్ నేను చెప్తే ఎవరు నమ్మలేదు. ఇలా అలిగేషన్ పెట్టలేను. జనవరి అడిషన్స్ లిస్ట్లో తిన ఓటు ఆడింది. తిను చనిపోయి 1.5 years అయిపోయింది. తిన ఏజ్ వచ్చేసి 1 or 2 years. ఓటర్ ఏజ్ వచ్చేసి 1 or 2 years. తిను చనిపోయింది 2022లో, 1.5 years బ్యాక్ చనిపోయింది. కానీ ఆమె ఓటర్ కొత్తగా యాడ్ అయింది జనవరిలో, మొన్న బతుకున్నట్టు యాడ్ అయింది తన ఓటర్ సర్టిఫికేట్ వచ్చేసి. ఇలా ఎలక్షన్ కమిషన్ కానీ జిహెచ్ఎంసీ కానీ వీళ్ళు అన్ని ఈ పనులు చేయాలి. మేము మొత్తం ప్రూఫ్లు తీసే బాధ్యత మా మీద తీసుకున్నాం. జస్ట్ యాజ్ ఎ సిటిజన్ ఆఫ్ అవర్ కంట్రీ సిస్టంలో మార్పు రావాలని మేము తీసుకున్నాం ఆ పరేషాన్ని. ఇప్పుడు 5th category, more than 50 members in single house. ఎలక్షన్ కమిషన్ డైరెక్షన్ ఉన్నది, 6 voters కంటే ఎక్కువ ఉంటే అక్కడ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్, బిఎల్ఏ బూత్ లెవెల్ ఏజెంట్తో పోయి వెరిఫికేషన్ చేయాలి. 6+ ఉంటే ఈ వెరిఫికేషన్ ఎక్కడ కాదు, ఈ డ్రామా నడుస్తుంది. సో ఇట్లా 50+ ఉన్న అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో, యాకత్పూర్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ఇతను షిఫ్ట్ అయ్యాడు. చంద్రన్గుట్ట అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ఇతను వచ్చాడు. ఇక్కడ ఎగ్జాంపుల్ ఉంది చూడండి. చంద్రన్గుట్ట అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ బూత్ నంబర్ 276లో ఇక్కడ ఓటర్ వచ్చేసి 1410 సీరియల్ నంబర్లో సుల్తానా బేగం అని ఉంది. సేమ్ ఓటర్ వచ్చేసి మళ్ళీ ఇక్కడ యాకత్పూర్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ బూత్ నంబర్ 127లో సీరియల్ నంబర్ 713లో ఉంది మళ్ళీ ఇక్కడ సుల్తానా బేగం. ఇక్కడ
ఇక్కడ యాదవపల్లిలో షిఫ్ట్ అయింది ఓటర్, ఇక్కడ చంద్రాయణగుట్టలో ఇప్పుడు ప్రెసెంట్ ఉంటుంది. ఇక్కడ బూత్ నెంబర్ చేంజ్, అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ చేంజ్. థర్డ్ కేటగిరీ ఇది మీరు విని పరిశాలి కూడా సింగిల్ ఓటర్ ఒక ఇల్లు, దాని మీద సింగిల్ ఓటర్, అది కూడా అక్కడ ఇల్లు లేదు. అచ్చా ఇల్లు ఉంటే కూడా సింగిల్ ఓట్. టోటల్ కాన్స్టిట్యుయెన్సీలో లోక్సభలో 1,74,000 ప్లస్, అంటే నియర్లీ 1,75,000 సింగిల్ ఓటర్లు. మలక్పేట్లో 28,000 ప్లస్, కార్వాన్లో 27,000 ప్లస్, గోషామహల్ 24,000 ప్లస్, చార్మినార్ 14,000 ప్లస్, చంద్రాయణగుట్ట